నమస్కారం అందరికీ. ఈరోజు చాలా కామన్ ప్రాబ్లం అయిన గమ్ డిజీజెస్ గురించి తెలుసుకుందాం. గమ్ డిజీజెస్ అనడానికి మనకి ఓరల్ క్యావిటీ నుంచి వచ్చే సమస్యలు ఉంటాయి. జనరల్ బాడీలో నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా గమ్ డిజీజెస్ అనేవి కనిపిస్తాయి. సో జనరల్గా ఓరల్ అంటే మనకి పూర్ ఓరల్ హైజీన్, అంటే మన నోట్లో ప్రాపర్గా బ్రష్ చేయలేకపోయినప్పుడు అలాంటి కండిషన్లో గమ్ డిజీజెస్ అనేది చూస్తాం. అండ్ డ్రై మౌత్ అంటే మనం వాటర్ కన్సప్షన్ ఎక్కువ లేకపోవడం వల్ల లేదా వేరే కండిషన్స్ వల్ల నోటి డ్రైనెస్ ఉండడం వల్ల కూడా గమ్ డిజీజెస్ అనేవి చాలా కామన్గా వస్తాయి. అదేవిధంగా స్మోకింగ్ హ్యాబిట్, టొబాకో చూయింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళలో, విగరస్ బ్రషింగ్ చేసే వాళ్ళలో గమ్ డిజీజెస్ అనేవి చాలా కామన్ ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా మన జనరల్ బాడీ కండిషన్స్ అనేవి ఉంటాయి. లైక్ డయాబెటీస్, క్రానిక్ హైపర్టెన్సివ్ ఉంటారు, బీపీ, వాళ్ళలో ఎక్కువ రోజులు డ్రగ్స్ వాడడం అంటే మెడిసిన్స్ వాడడం వల్ల కూడా డ్రగ్ ఇండ్యూస్డ్ గమ్ డిజీజెస్ ఉంటాయి. అదేవిధంగా డిప్రెషన్స్ ఉన్న వాళ్ళలో, ఫిట్స్ ఉన్న వాళ్ళలో కూడా మనం వాడే మెడిసిన్స్ వల్ల గమ్ డిజీజెస్ అనేవి కొన్ని కండిషన్స్ వస్తాయి. అదేవిధంగా స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మనకి గమ్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ హార్మోనల్ చేంజెస్, ప్రెగ్నెన్సీలో మనకి హార్మోన్స్ అనేవి చాలా చేంజెస్ అవుతుంటాయి. దాని కండిషన్స్లో కూడా గమ్ డిజీజెస్ అనేవి చూస్తూ ఉంటాం. అదేవిధంగా వైటమిన్ సి అండ్ వైటమిన్ కే డెఫిషియన్సీస్ వల్ల కూడా గమ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ గమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం? గమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇనీషియల్ సైన్స్లో మనకి నోట్లో దుర్వాసన రావడం అంటే బ్యాడ్ బ్రెత్, లేదు అంటే బ్లీడింగ్ అవ్వడం, గమ్స్ అనేవి చాలా వాపు ఉండుంటాయి. వాళ్ళలో ఏంటంటే స్వోలెన్ గమ్స్ అంటాం. అవి టచ్ చేసినప్పుడు మనకి జనరల్గా బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాం. ఇలాంటి కండిషన్స్ని బట్టి మనం ఫస్ట్ ఇనీషియల్గా గమ్ డిజీజెస్ని రూల్డ్ అవుట్ చేస్తూ వస్తాం. అది కాకుండా మనం వాటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? అవి నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే గమ్ ప్రాబ్లం అనేది ఇంకా దాని పంటి చుట్టూ ఉన్న బోన్ వరకు స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకి పన్ను అనేది లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాన్ని పెరిడోంటైటిస్ అంటాం. ఆ స్టేజ్ దాకా మనం వెళ్ళకుండా దాన్ని ముందే జాగ్రత్తగా రెక్టిఫై చేసుకోవాలి. అది డెంటల్ రిలేటెడ్ అయితేనేమో ఓరల్ క్లీనింగ్ చేయడం అంటే స్కేలింగ్ అంటాము. అది ఓరల్ క్లెన్జింగ్ చేయడం వల్ల ఆ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ గమ్ ఇన్ఫెక్షన్ని రెడ్యూస్ అయ్యేది. దానికి తగ్గ మెడికేషన్స్ ఇవి వాడడం వల్ల కూడా మనం తగ్గించుకోవచ్చు. అది కాకుండా జనరల్ కండిషన్స్ లైక్ అంటే ఇప్పుడు అన్కంట్రోల్ షుగర్ ఉండడం వల్ల కానీ, లేదా మీరు ఇప్పుడు బీపీకి వాడే డ్రగ్స్ వల్ల కానీ ఏదైతే వాపు వస్తుందో వాటిని రెక్టిఫై చేయడానికి మీ సిస్టమిక్ కండిషన్స్కి రిలేటెడ్వి రూల్డ్ అవుట్ చేసుకోవాలి. సో అలా మనం ఆ గమ్ హెల్త్ అనేది ప్రిజర్వ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మన టూత్ లైఫ్ అనేది పెంచుకోవచ్చు. ఎందుకంటే గమ్స్ హెల్తీగా ఉంటేనే టూత్ కూడా హెల్తీగా ఉంటుంది మనకి. సో అది ప్రాపర్ కేర్ అన్నట్టు గమ్ కోసం. అండ్ మీరు రెగ్యులర్గా బ్రష్ చేసుకున్న తర్వాత ఫింగర్ మసాజింగ్ కానీ, లేదు అంటే ఫ్లాసింగ్ కానీ వల్ల కూడా గమ్ హెల్త్ అనేది ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా బ్యాడ్ బ్రెత్ రావడానికి అదర్ కండిషన్స్ కూడా ఉంటాయి. అంటే సైనసైటిస్ అంటాం. అది చూసుకొని మనం గమ్ ప్రాబ్లం అని చెప్పి మిస్కన్సెప్షన్లో ఉండకూడదు. సో అది ఏది ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోవడానికి ఫస్ట్ మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రూల్డ్ అవుట్ చేస్తారు. అది డెంటల్ ప్రాబ్లమా, సిస్టమిక్ ప్రాబ్లమా చూసి దాన్ని బట్టి కరెక్షన్ అనేది చేస్తారు.